సోషల్ మీడియా ప్లాట్ఫారాలన్నిటికీ హెడ్ క్వార్టర్ అమెరికానే అయింది. అమెరికా సోషల్ మీడియా ప్లాట్ఫారాలని చైనాలో అనుమతించరు. చైనాలో వాళ్ళ ప్లాట్ఫారాలు నడుపుతారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల యొక్క బలం బలహీనత ఈ దేశాలకు తెలుసు. మనం ఏ టాపిక్ని ప్రమోట్ కావాలి, ఏ టాపిక్ని తొక్కేయాలి, ఏది ఎలా డైవర్ట్ చేయాలి అన్నటువంటిది ఇదివరకు మన చేతిలో ఉంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడాలో మన ఇష్టం, కానీ మనం మిగతా వాళ్ళ అటెన్షన్ కోరుకుంటున్నాం. సమాజంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళ అటెన్షన్ కోరుకుంటున్నాం. ఇలాంటి సైకలాజికల్ ఫీలింగ్ మన మీదకి తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం కోరుకున్న దానికి అనుగుణంగా అక్కడ లైకులు రాలేదంటే డిసప్పాయింట్, లేదంటే షేర్లు కాలేదంటే బాధాకరం. ఇలాంటి దశలో ఏమవుతున్నది, సోషల్ మీడియా ప్లాట్ఫారాలు మనం ఏం చేస్తే లైకులు వస్తాయి, ఏం చేస్తే రెస్పాన్స్ వస్తుంది అనేటటువంటి నిర్దేశించే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. ఇది రేపు పొద్దున అమెరికా ఎన్నికల మీద కూడా ప్రభావం చూపెడుతుందా చూడాలి.